వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఇప్పుడు మనం ఒక టాలీవుడ్‌లోనే చిన్న హీరో గురించి మాట్లాడుకుందాం. ఎవరా చిన్న హీరో అంటే పాన్ ఇండియా సినిమాలు లేవు. కేవలం తీసిన సినిమాలు కూడా రీమేక్ సినిమాలు. మరీ గట్టిగా మాట్లాడితే ఇప్పటివరకు కూడా ఒక 100,00,00,000 షేర్ కూడా లేదు. కానీ ఆయన స్టామినా ఎలాంటిదంటే ఓవర్‌సీస్‌లో ఇప్పటివరకు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయిన ఒక్క సినిమా రికార్డులు కూడా ఉండకుండా ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాడు ఓవర్‌సీస్‌లో. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడేదో పాన్ ఇండియా, పాన్ ఇండియా అని మాట్లాడుతున్నారు కదా! ఈ పాన్ ఇండియా సినిమాలు తనదనే విధంగా ఇప్పుడు బిజినెస్ అయితే జరిగింది. ఆ చిన్న హీరో ఎవరో కాదు. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. ఈ ఎలివేషన్‌కే. శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన స్టేజ్ మీద నేను అందరి హీరోల కంటే చాలా చిన్న హీరోని. ప్రభాస్ గారిలాగా పెద్ద బాడీ బిల్డర్‌ని కాదు. ఇకపోతే మహేష్ బాబు గారిలాగా పెద్ద యాక్టర్‌ని కాదు. ఇక తారక రామ్ చరణ్ అదేవిధంగా అల్లు అర్జున్ గారిలాగా పెద్ద డాన్సర్‌ని కాదు. ఏదో సోగా నా సినిమాలు ఉంటాయి అని చెప్పి కళ్యాణ్ గారు పెడుతున్న రికార్డులు చూస్తుంటే ఆయన ఆ మాట చాలా చమత్కారంగా అన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చెప్తున్నాను కదా భయ్యా, ఒక పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు లేవు, 100,00,00,000 షేర్స్ లేదంటారు, ఇది లేదంటారు, అది లేదంటారు. కానీ సినిమాకి జరిగే బిజినెస్ మాత్రం పాన్ ఇండియా సినిమాల్ని తలదన్నేలా జరుగుతుంది. మరీ ముఖ్యంగా అంత బిజినెస్ జరుగుతుందంటే దానికి కారణం ఏంటో తెలుసా భయ్యా? కళ్యాణ్ గారికొచ్చే ఓపెనింగ్స్ ఇండియాలో ఏ హీరోకి రావు. అలా రావాలి అంటే వాళ్ళు పాన్ ఇండియా డైరెక్టర్‌లను నమ్ముకోవాలి. పాన్ ఇండియా సినిమాలను నమ్ముకోవాలి. ఆ సినిమా బడ్జెట్‌లు 500-1000 అయ్యి ఉండాలి. మొత్తం ఓవరాల్‌గా ఇండియా వైడ్‌గా ఒక క్రియేట్ చేస్తేనే కళ్యాణ్ గారు ఓపెనింగ్స్ కొట్టగల ఏ హీరో అయినా సరే. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణ్ గారి ఇప్పుడు 'ఓజీ' సినిమా సంచలనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే మారుమూల ప్రాంతాల్లో కూడా 1,50,00,00,000 అడుగుతున్నారట. సింపుల్‌గా సినిమాకి అంటే రిలీజ్ థియేటర్‌లో వేసుకోవడానికి. కేవలం పిఠాపురంలోనే దాదాపు 40,00,000కి ఈ సినిమాను కొన్నారట. ఇకపోతే అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే 'దేవరా' అనే సినిమా టోటల్ ఫుల్ రన్ కనెక్షన్సే 20,00,000. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో కళ్యాణ్ గారి మేనియా ఏ రేంజ్‌లో ఉంటదో చూడండి. ఇక మన నైజాంకొస్తే ఆల్రెడీ 120,00,00,000 దగ్గరలో ఆల్రెడీ 'దిల్ రాజు' మడతేసాడు రైట్స్ అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు నైజాం నుంచి ఇప్పుడు ఆంధ్ర ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి 9 గంటలకి. ఇక పోతే ముఖ్యంగా అంటే ఇండియా వైడ్‌గా ఎలాంటి సంచలనాలు అవన్నీ పక్కన పెడితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చెరగని రికార్డులైతే అంటే మళ్ళీ ఆ రికార్డులు కొట్టాలంటే నాకు తెలిసి ఎస్ఎస్ఎంబి 29తోనే సాధ్యం. సో ఇప్పుడు అలాంటి కళ్యాణ్ గారి 'ఓజీ' నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే ఒక సంచలనంగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు 'ద ట్రాన్స్ ఆఫ్ ఓమి' అని చెప్పి ఇమ్రాన్ హష్మి గారిది జస్ట్ అలాగా ఒక ఆయన క్యారెక్టర్‌ని రివీల్ చేస్తూ ఒక ట్రాన్స్‌లో ఉండే ఒక మనకి ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో లాస్ట్ టైమ్ గ్లిమ్స్‌లో వచ్చినప్పుడు విన్నామో ఆ ఓవరాల్‌గా మొత్తం ఆ మ్యూజిక్ వింటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ భయ్యా. నిజంగా తమన్ని ఎంత ఘోరంగా యేసుకునేవాళ్ళం అంటే మనం ఇది ఈ ట్యూన్ కాపీ కొట్టాడు, ఆ ట్యూన్ కాపీ కొట్టాడు ఏదేదో అన్నాం గానీ, టన్నుల్లో ఉంది తమన్ దగ్గర మన టాలెంట్ మాత్రం. అది ఏం మ్యూజిక్ భయ్యా! వింటే అలాంటి ఒక మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. అలా ఒక ట్రాన్స్‌లో ఉంటారు. సో, ఇప్పుడు ఈ గ్లిమ్స్ తర్వాత ఇప్పుడు ఏదైతే 'ద ట్రాన్స్ ఆఫ్ ఓమి' తర్వాత రాబోతున్న ఒక్కొక్క అప్డేట్ కూడా మామూలుగా ఉండబోదు. చాలా క్లియర్‌గా చెప్తున్నారు డీవీ వాళ్ళు. అంటే మేమేదో అంటే అప్డేట్స్ ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు అని ఏదేదో మాట్లాడారు గానీ, డీవీ వాళ్ళు కూడా ఎలా ప్లాన్ చేసుకున్నారంటే, ఇప్పుడు 'మిరాయి కిష్కింధపురి' ఈ 2 సినిమాలు ఈ రిలీజ్‌లు పెట్టుకొని ఇప్పుడు మనం ఏదో అంటే అన్న అవసరమా అనే టైప్‌లో వదిలేసారు తప్ప, ఇక నుంచి ఇప్పుడు ఈ 2 సినిమాలు రిలీజుల తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాలు అల్లాడించేస్తారు. మరీ ముఖ్యంగా నాకు తెలిసి ఇప్పుడు 'ద ట్రాన్స్ ఆఫ్ ఓమి' ఏదైతే రిలీజ్ చేసారో, ఇది కేవలం నార్త్‌లో ప్రమోషన్స్‌కి ఉపయోగించిన ఒక ఫస్ట్ అడుగు. ఇకపోతే నార్త్‌లో ఇమ్రాన్ హష్మి గారితో ఈ సినిమాకి జరగబోయే ప్రమోషన్స్ మామూలుగా ఉండవట. సో, ఏది ఏమైనా సరే అంటే కొంతమంది ఫ్యాన్స్‌కి మనకి ఐమాక్స్‌లో ఇవ్వలేదు, ఓవర్‌సీస్‌లో అది ఇది ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి భయ్యా, ఐమాక్స్‌లో వేరే వేరే థియేటర్లు లేకుండా కేవలం ఎక్స్‌డీ సినిమా స్క్రీన్స్‌తోనే కళ్యాణ్ గారు 3,000,000 పెడితే ఓవర్‌సీస్‌లో కళ్యాణ్ గారి రేంజ్ అది ఖచ్చితంగా పెట్టేస్తారు. అంటే వేరే హీరోలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా! పాన్ ఇండియా సినిమాలు కావాలి, ఐమాక్స్ థియేటర్లు కావాలి, ఏవో రకరకాలుగా ఉంటాయి. నాకు తెలిసి కళ్యాణ్ గారికి ఒక 3,000 షోలు గాని పడితే ఓవర్‌సీస్‌లో డే 1 3,000,000 అంటే వచ్చేసినాయి గాని బూతులు చాలా ఈజీగా కొట్టేస్తారు. సో, ఏది ఏమైనా సరే మన కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ మాత్రం 'ఓజీ' అనే సినిమా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను 'ఓజీ' అనే సినిమా కళ్యాణ్ గారికి సినీ కెరియర్‌లోనే కాదు ఓవరాల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఈ రేంజ్‌లో కూడా ఇండియన్స్ తీయగలరా అనే రేంజ్‌లో అయితే 'సుజిత్' తీసాడట. సో, ఇందులో మరికొంతమంది హీరోలు కూడా కనిపించబోతున్నారు. అవి ఇవి ఏదో మళ్ళీ 'సాహోని' బయటికి తీసుకొస్తున్నారు. 'వాజీ' సినిమా ఏదేదో చెప్తున్నారు. అవన్నీ గాని నిజమైతే అసలు 'పవర్ స్టార్' అనే వ్యక్తి ఒక న్యూక్లియర్ వెపన్.
సో, అలాంటివి అతనికి ఇంకా వేరే ఇంక నిప్పులు తేడా ఇంకా తోడైతే ఆ విస్ఫోటనం ఏ రేంజ్‌లో ఉంటదో మీ ఊహకు వదిలేస్తున్నాను. సో, బీ రెడీ. ఎవడు ఎంత నెగెటివ్ చేసుకున్నా ఏదైనా ప్రతి ఒక్కడికి ఎవడెవడో ఏదేదో వాగాడు. 100,00,00,000 షేర్ లేదు, ఇది లేదు, అది లేదు. అసలు అతనికి 100,00,00,000 షేర్ ఎందుకు లేదో కూడా ప్రతి ఒక్కడికి తెలుసు. ఆయన సినిమా టికెట్‌లకి రూ. 10, రూ. 15 టికెట్లు పెడితే ఇంక 100,00,00,000 షేర్ వస్తది. 'భీమ్లా నాయక్' గాని ఇప్పుడున్న రేట్స్ ఉంటే అప్పుడే 200,00,00,000 షేర్ పెట్టేత్తాడు. సో, ఇప్పుడు అలా వాగిన ప్రతి ఒక్కడికి కూడా నాకు తెలిసి డే 1తోనే 100,00,00,000 షేర్ గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాడు దురభిమానులకి. ఇకపోతే కళ్యాణ్ గారి అభిమానులకు మాత్రం ఇది మామూలు ట్రీట్ కాదు. 'ఓజీ' అనే సినిమా కళ్యాణ్ గారు కనిపించిన ప్రతి ఒక్క క్షణం గూడా, కళ్యాణ్ గారు కనిపించిన ప్రతి ఒక్క 10 నిమిషాలకి ఒక హై ఇస్తూనే ఉంటుందని చెప్పి మనకి ఈ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అదే విధంగా 'ఓజీకి' పనిచేసిన ప్రతి ఒక్కరు అలాంటి హైప్ ఇస్తున్నారు. కళ్యాణ్ గారు కనిపించిన ప్రతిసారి ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది సినిమాలో అని చెప్పి ఏదైతే చెప్తున్నారో, అలాంటి మాటలు వింటే నిజంగా భయ్యా గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్యా. అంటే చాలా రోజులయిపోయింది భయ్యా. ఈ రొట్ట రీమేక్‌లు ఇవి అవి చూసి అసలు కళ్యాణ్ గారి స్టార్‌డమ్ ఏంటి? ఆయన చేస్తున్న సినిమాలేంటని ఫీల్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో 'హరిహర వీరమల్లు' వచ్చింది గానీ అది కూడా కనీసంలో తక్కువలో సీజీలో కూడా అసలు మెప్పించలేకపోయారు. సో, ఏది ఏమైనా సరే అలాంటి సినిమాతో కూడా 60,00,00,000 షేర్ పెట్టారంటే కళ్యాణ్ గారి స్టామినా ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు 100% క్వాలిటీతో, 100% కంటెంట్‌తో దిగుతున్నాడు భయ్యా. ఎవ్వడికైనా సరే ఇంకా అదే 'బుజ్జిగాడ్‌లో' ఒక డైలాగ్ ఉంటది. టిప్పర్ లారీ వచ్చి స్కూటర్‌ని గుత్తే ఎలా ఉంటదో, ఇప్పుడు 'ఓజీ' సినిమా వచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ని గుత్తే ఏ రేంజ్‌లో విధ్వంసం జరుగుతుందో మీరు 25వ తారీఖునైతే ప్రతి ఒక్కడు కూడా విట్నెస్ చేస్తాడు.